హలో, గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఈరోజు మనం ఒక అతి ముఖ్యమైన అప్డేట్ గురించి తెలుసుకోవాలి. వెల్కమ్ టు సోమశేఖర్ స్టడీస్. మీరు ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, చిన్న సపోర్ట్ చేయండి. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, నాకు తెలిసి సోమవారం కానీ మంగళవారం కానీ మనకు నార్మలైజేషన్తో సహా డిఎస్సి రిజల్ట్ అనేది రాబోతుంది. మెరిట్ లిస్ట్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఎందుకు లేట్ అయిందంటే ఆ విషయం మీకు తెలుసు, చాలా న్యూస్ పేపర్లో విన్నారు. కొంతమంది టెట్ ఎగ్జామ్ అనేది రాయకుండా ఆ ఎగ్జామ్ని అటెండ్ చేయడం అంటూ జరిగింది. దాంట్లో చాలామంది 2000 ఇంచుమించు 2000 వరకు కూడా అభ్యర్థులు నిష్క్రమించడం జరుగుతుంది. కొంతమంది ఏమో తప్పుగా అప్డేట్ చేశారు, కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ అప్డేట్ చేశారు మార్కుల్ని. సో ఏదేమైనా మన ఒరిజినల్ మార్క్ని టెట్ డేటాబేస్తో ఆధారం చేసుకుని ఒక కొత్త సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని సహాయంతో ఈ మార్కులు అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మనం ఏమీ వర్రీ అవసరం లేదు. ఎవరైతే పర్ఫెక్ట్గా అన్నీ కూడా సబ్మిట్ చేశారో వారి ధైర్యంతో ముందుకు వెళ్ళచ్చు. మరి ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అంతకుముందు వీడియోలో నేను తెలియజేశాను, మరొకసారి తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, నార్మలైజేషన్ వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఎగ్జామ్స్ కూడా గ్రూపులు కానీ ప్రతి ఎగ్జామ్స్కి కానీ అన్నిటికీ నార్మలైజేషన్ అప్లై చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరమే డిఎస్సి కొత్తగా నార్మలైజేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. నార్మలైజేషన్ అంటే ఏమీ లేదు, అన్ని పేపర్లు సగటును తీసుకొని కష్టంగా ఉన్నవాడికి న్యాయం చేయడం. అలాగని ఈజీగా ఉన్న పేపర్కి తక్కువ మార్కులు వస్తాయని కాదు. మనం మీ వీడియోలో చెప్పినట్లుగా ఒక ఆమెకు 29 మార్కులు వచ్చినప్పుడు అది బాగా లీస్ట్, అంటే ఆమె సాధించవలసిన మార్కులు కూడా సాధించలేకపోయింది. దాన్ని బేస్ చేసుకుని బాగా తక్కువ ఉన్న మార్కులు 2.5 మార్కులు ఉంటే ఆవిడకి తగ్గడం జరిగింది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, దీన్ని చూసి మీరేం భయపడవద్దు. మార్కులు స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తప్ప తగ్గడానికి అవకాశం అంటూ ఉండదు. నాకు తెలిసి 2, 3, 4 మహా అయితే 5 మార్కులు, అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. నార్మలైజేషన్ వల్ల మనం మంచిగా జరుగుతుందని చెడు జరగదు. అందరూ ఆందోళన చెందొద్దు. ఇంకా ఎన్ని రోజులు ఒప్పుపట్టా మన సోమవారం మంగళవారం లోపల ఈ రిజల్ట్ అనేది ఖచ్చితంగా మెరిట్ లిస్ట్తో సహా అనౌన్స్ చేస్తామని అనుకున్నాం. ఒకవేళ మెరిట్ లిస్ట్ కనుక ఇవ్వకపోయినట్లయితే నార్మలైజేషన్తోనైనా సరే మనకు రిజల్ట్ రావడం అంటూ జరుగుతుంది. మ్యాక్సిమం తెలిసిపోతుంది. మెరిట్ లిస్ట్ రాగానే 95 కాదు 97% వరకు తెలిసిపోతుంది. ఎవరు ఆందోళన చెందవద్దు. వాళ్ళు ఎవరైతే 2000 మంది తప్పుగా అప్లోడ్ చేశారో వాళ్ళు నిష్క్రమించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కట్ ఆఫ్ తగ్గే విషయం ఇది ఒక శుభపరిమాణంగా మనం చెప్పవచ్చు. వాళ్ళు ఎందుకు రాశారని మనం ఒకసారి అవగాహన చేసినట్లయితే, వాళ్ళు ఒక జాబ్ ఎక్స్పీరియన్స్ లేదా నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి టెస్ట్ చేసుకోవడానికి